అందరికీ నమస్కారం అండి. జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి అప్డేట్ ఇద్దామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్‌కి సంబంధించి అప్లికేషన్ డేట్ అయితే ఈ నెల 22తో ముగిసింది. మరి ఈరోజు రేపు అంటే 26, 27న ఎవరైతే ఆన్లైన్‌లో అప్లై చేసుకున్నారో వాళ్ళకి సవరణ చేసుకోవడానికైతే టైం ఇచ్చారు. కాబట్టి ఎవరైతే ఆన్లైన్‌లో అప్లై చేసినప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ చేశారో మేబీ నేమ్ ఎంట్రీ చేయడంలో కానీ, సెంటర్ కానీ, మీడియం కానీ ఇవన్నీ కూడా మనము ఇప్పుడు రెక్టిఫై చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. కాబట్టి ఈరోజు రేపు ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా రెండో విషయంకి వస్తే జేఈఈ మెయిన్స్‌కి సంబంధించి మనకి 55 డేసే ఉంది. 55 డేస్‌లో ఒక ప్రణాళిక ప్రకారంగా మనము ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్రకారంగా మనం ప్రిపేర్ అవ్వగలిగితేనే మంచి పర్సంటేజ్, మంచి ర్యాంకు మనం సాధించి ఏదైతే ఒక ప్రెస్టీజియస్ ఎన్ఐటీల్లో లేదా ఐఐటీల్లో మనము సీట్ పొందొచ్చు. ఇది ఒకటి అభ్యర్థులందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రెండోది ఏదైతే ఉందో జేఏబీ ఏదైతే ఉందో జాయింట్ అడ్మిషన్ బోర్డు వాళ్ళు చాయిస్ విధానం కూడా తీసేశారు. ఇప్పుడు 75 క్వశ్చన్స్, 75 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ 4 మార్క్ ప్రకారంగా 300 మార్క్స్కి మనం ఆన్సర్ చేయాలి. దీనికి కూడా మనము నియర్లీ 200+ స్కోర్ చేయగలిగితేనే 99% కూడా మనం ఉంటాము. ఎందుకంటే ఈ సంవత్సరం చూస్తే నియర్లీ 12.8 lakhs అప్లికేషన్స్ అయితే వచ్చినట్టుగా మనము సమాచారం ఉంది. మరి ఇంత కాంపిటీషన్లో మనం చూస్తే మన తెలుగు 2 రాష్ట్రాల నుంచి కూడా చూస్తే 1,50,000 వరకు కూడా అప్లై చేసుకున్నట్టుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మరి ఈ 1,50,000 మెంబర్స్కి కూడా మరి తెలంగాణలో కొన్ని సెంటర్లు అయితే పెంచడం జరిగింది. ఏపీకి వచ్చేటప్పటికి కొన్ని ఎగ్జామ్ సెంటర్లు అయితే తగ్గించడం కూడా జరిగింది. మరి ఇదొకటి లేటెస్ట్ అప్డేషను. రెండో విషయంకి వచ్చేటప్పటికి ఎవరైతే మన తెలుగు 2 రాష్ట్రాలకి సంబంధించి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బైఫర్కేషన్ కాకముందు వరంగల్లో మనకి ఎన్ఐటీ ఉండేది. అది అప్పుడు అందరికీ కూడా స్టేట్ ఎన్ఐటీ కోట కింద సీట్లు వచ్చేవి. ఇప్పుడు తాడేపల్లిగూడెం బైఫర్కేషన్ తర్వాత ఏపీకి తాడేపల్లిగూడెం వచ్చింది. తాడేపల్లిగూడెం కూడా 2015లోని ఎస్టాబ్లిష్ చేశారు. రెండోది ఇక్కడ నియర్లీ 172 acresలోని ఇక్కడ ఎన్ఐటీ అయితే ఉంది. దీంట్లో బీటెక్కి సంబంధించి 8 కోర్సు ఆఫర్ చేస్తున్నారు. 8 కోర్సెస్లో సిఎస్సి, ఈసీఈ, ట్రిపుల్ఈ, మెకానికల్, సివిల్, కెమికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, మెట్రాలజికల్ అండ్ మెటీరియల్ సైన్స్ ఈ కోర్సెస్ అయితే మాత్రం మనకి ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఏదైతే తాడేపల్లిగూడెంకి సంబంధించి మనకి నియర్లీ లాస్ట్ ఇయర్ చూసుకుంటే 83.5% ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది. కాకపోతే తాడేపల్లిగూడెం మనకి కొత్త ఎన్ఐటీ అవడం వల్ల కొంత కాంపిటీషన్ తక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరైతే మన హోమ్ స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్ళు కొంచెం సీరియస్గా ప్రిపేర్ అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్లో కూడా మనము సీటు పొందొచ్చు. ముఖ్యంగా లాస్ట్ ఇయర్ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే కంప్యూటర్ సైన్స్కి సంబంధించి ఓపెన్ కోటాలో హోమ్ స్టేట్ వాళ్ళకి మీకు ఇందాక చెప్పినట్టుగా హోమ్ స్టేటు, అదర్ స్టేట్ అని ప్రతి ఎన్ఐటీలో 2 కోటాలుగా ఉంటాయి. అంటే ప్రతి స్టేట్కి కూడా ఒక ఎన్ఐటీ ఇవ్వడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. అందులో భాగంగా ఆ స్టేట్కి సంబంధించిన వాళ్ళకి 50% సీట్స్ ఇస్తారు. అది హోమ్ స్టేట్ కోటా అంటారు. అలాగే మిగతా 50% సీట్స్ కూడా అదర్ స్టేట్స్ వాళ్ళకి ఇస్తారు. ఇది అదర్ స్టేట్స్ కోటా కింద ట్రీట్ చేయబడుతుంది. ఆ విధంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ సిఎస్సి కంప్యూటర్స్లో హోమ్ స్టేట్ వాళ్ళకి ఓపెన్లో మేల్కి అయితే 14,707 ర్యాంక్ వరకు కూడా సీట్ రావడం జరిగింది. అంటే 14,700 ర్యాంక్ అంటే ఎంత పర్సెంటేజ్ రావాలి? నియర్లీ 99.2% ప్లస్ వస్తే తప్ప ఈ ర్యాంక్ మనము అందుకోలేము. అలాగే ఓపెన్లో సిఎస్సికి హోమ్ స్టేట్ వాళ్ళకి ఫిమేల్ అభ్యర్థులకైతే 16,697 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ సీట్ రావడం జరిగింది. అంటే ఇక్కడ హోమ్ స్టేట్లో ఉన్నటువంటి ఫిమేల్ అభ్యర్థులు 98.8 ఆ విధంగా దగ్గర పర్సంటేజ్గా వస్తే డెఫినెట్లీగా వాళ్ళకి కూడా ఇక్కడ సిఎస్సిలో సిఎస్సిలో హోమ్ స్టేట్ కోటాలో రావచ్చు. ఇంకా మరి ఓబీసీ ఎన్సిఎల్ ఏదైతే ఉన్నారో మన హోమ్ స్టేట్ వాళ్ళకి సిఎస్సిలో మేల్కి అయితే 6,509 ర్యాంక్ వరకు కూడా ఇక్కడ లాస్ట్ ఇయర్ సీట్ రావడం జరిగింది. 6,509 ర్యాంక్ వరకు అంటే మనం నియర్లీ చూసుకోవాలి అనుకుంటే ఇక్కడ కూడా మనము సీరియస్గా ప్రిపేర్ అయితే తప్ప 98.6% అయినా రావాలి. అక్కడ వరకు వస్తే తప్ప ఫిమేల్ అభ్యర్థులకి ఓబీసీ ఎన్సిఎల్లో ఇక్కడ సిఎస్సి సీటు సాధించలేము. మరి ఫిమేల్ అభ్యర్థులకి అయితే కొంతవరకు పర్లేదు. 9,041 ఇది కేటగిరీ ర్యాంకు నేను ఇక్కడ చెప్తుంది. ఈ కేటగిరీ ర్యాంకులో 98% ప్లస్ కూడా వస్తే ఇక్కడ వాళ్ళకి సీట్ వచ్చే అవకాశం అయితే ఉంది. మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే
లాస్ట్ టైం మేల్ హోమ్ స్టేట్ వాళ్ళకైతే 2258 వరకు కూడా ఇక్కడ సిఎస్సిలో సీట్ రావడం జరిగింది. మరి ఈ విధంగా మనం చూసుకుంటూ ఉంటే అదే ఫీమేల్ అభ్యర్థులకైతే 2982 వరకు కూడా ఇక్కడ సిఎస్సిలో ఓపెన్లో ఫీమేల్ అభ్యర్థులకి సీట్ రావడం జరిగింది హోమ్ స్టేట్ కోటాలో. కాబట్టి ఈ ర్యాంక్స్ కూడా మనము సిఎస్సిలో మనకు ఇక్కడ సీట్ వస్తుంది అంటే కాస్త అనుకోకుండా మన ప్రిపరేషన్లో మన పర్సంటేజ్ కొంచెం అటు ఇటు అయినా, మన ర్యాంకు కొంచెం పెద్దదైపోయినా మనము హోమ్ స్టేట్ కోట ఏదైతే ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అంటే ఎన్ఐటి తాడేపల్లిగూడెంలో మనం అయినా సరే ఈ మంచి బ్రాంచ్కైనా మనము సంపాదించుకోవడానికి మన ప్రయత్నం అయితే చేయాలి. మరి ఎవరికైతే మన ఆంధ్రప్రదేశ్లో 50% కోటా ఉందో ఈ 50%లో ఉన్నటువంటి సీట్స్ని మనకే అందుబాటులో ఉంటాయి. కాబట్టి మంచిగా ప్రిపేర్ అయితే ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సీట్ సాధించుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి,